కల్లూరి పెంచులయ్య యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని, అలాగే గిరిజన సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ని. ఏదైతే నెల్లూరు కార్పొరేషన్లో గత 1.5 నెలగా జరుగుతున్నటువంటి వ్యవహారానికి సంబంధించినటువంటి విషయాలను మీకందరికీ తెలియజేసేందుకోసమే ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేయడం అనేది. ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తా ఉన్నాం, ఏదైతే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేశారు అనేటువంటి విషయం మీద గత కొంతకాలంగా వివాదం నడుస్తూ ఉంది. ఈ వివాదానికి సంబంధించి మేము ఏదైతే గిరిజనుల పక్షాన గిరిజనకు సంబంధించినటువంటి కొన్ని విషయాలను తెలియజేయాలని చెప్పి సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశాం. జరిగినటువంటి సంఘటన ఏదైతే కమిషనర్ సంతకాన్ని మేయర్ గారి భర్త ఫోర్జరీ చేశారని చెప్పి కమిషనర్ గారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాని మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది. అయితే మేము ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తా ఉన్నాం, ఏదైతే నెల్లూరు కార్పొరేషన్లో జరిగినటువంటి సంఘటన గిరిజన జాతికి సంబంధించినటువంటి సమస్య కాదు. మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, అయ్యా నెల్లూరు కార్పొరేషన్లో ఏదైతే మేయర్ మన కమిషనర్ గారి సంతకాన్ని ఫోర్జరీ చేశారనేటువంటి కేసుకు సంబంధించి అందులో వాస్తవాలేంటి, ఏం జరిగింది, ప్రభుత్వ ఆదాయానికి ఎన్ని కోట్ల మేర గండి పడింది అనేది అధికారులు తేల్చాలి. నెంబర్ 2, ఏదైతే దీంట్లో మేయర్ గారి భర్త, మేయర్ గారి ప్రమేయము ఉందా లేదా అనేటువంటి విషయాలను అటు మేయర్ గారు వారి భర్త నిరూపించుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అట్లా కాకుండా ఏదైతే ఒక గిరిజన అత్యంత అన్ని విధాల వెనకబడినటువంటి గిరిజన మహిళను తీసుకొచ్చి ఏదైతే ఒక క్యాబినెట్ ర్యాంక్ ఉన్నటువంటి మేయర్ స్థానంలో కూర్చోబెట్టినటువంటి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారే గిరిజన మహిళను ఇబ్బంది పెడతా ఉన్నారు అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడడాన్ని మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇది గిరిజన మహిళను ఇబ్బంది పెట్టేటువంటి విషయం కాదు. అవినీతి జరిగింది, అవినీతి చేశారు, కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేశారని చెప్తా ఉన్నారు. అందుకని మీరు దీన్ని నిరూపించుకోకుండా ఇది గిరిజన జాతి సమస్యగా వక్రీకరించే ప్రయత్నం చేయడం అనేది సరైనది కాదు అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.